ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 26 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ప్రభువును స్తుతించుడి, ఆయన తీర్పులు సత్యములను న్యాయములను అయ్యున్నవి. వ్యాఖ్యానాంశం తీర్పు. వ్యాఖ్యానాంశం తీర్పు. వ్యాఖ్యానం: ఆయన కృపను బట్టి లేక ఆయన ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతించేది దీనిలో లేదు. భక్తులు పదే పదే ఆయన గొప్ప రక్షణను బట్టి న్యాయంగా ఆయనను స్తుతిస్తారు. అయితే ఇక్కడ ఆయన తీర్పుల విషయమై భక్తులు ఆయన్ను కొనియాడుతున్నారు. ఇది నమ్మని వారికి విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే అనేకులు వాదించేది ఏంటంటే ప్రేమగల దేవుడు తీర్పు తీర్చనే కూడదు, తీర్పు కానీ శిక్ష కానీ ఆయనకు చెందవు అని తప్పుగా భావిస్తారు. ఆయన తీర్పు సత్యమే. అందును బట్టి కూడా దేవుని స్తుతించగలం. దేవుని న్యాయ విధులు ఉన్నతమైనవి, లోకుల దృష్టికి అందకుండా ఉన్నవి అని కీర్తనల గ్రంథం 10వ కీర్తన 5వ వచనం చెప్తోంది. అవును, కనుకనే నరకం లేదని ఎందరో అంటుంటారు. వారు అంధులు గనుక దేవుని నీతి పర్వతములతో సమానమని కీర్తన 36వ కీర్తన 6వ వచనం అంటుంది. ఆ గొప్ప హిమాలయ పర్వతాలు హిల్లరీ, టెన్సన్ మొదలైన గట్టివారే గాని సామాన్యులు ఎక్కలేరు. అలాగే దేవుని నీతి అయిన క్రీస్తు అనేకులకు గోచరం కాడు. ఆయన సంగతి వారెక్కలేనంత ఎత్తైన పర్వతంగా ఉంది. అంతేకాదు, అదే వచనంలో దేవుని న్యాయ విధులు మహాగాధములని ఉన్నది. అంత లోతుకు దిగలేక అనేకులు దేవుని తీర్పుల విషయమై అభ్యంతరపడతారు. నోవహు దినాల్లో జలప్రళయం ఒక తీర్పు. లోతు దినాలలో సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకములు కుమ్మరించింది ఒక తీర్పు. క్రీస్తు సిలువలో చచ్చినది లోక సంబంధమైన గొప్ప తీర్పు అని యోహాను సువార్త 12వ అధ్యాయం 30, 31, 32 వచనాలు చెబుతున్నాయి. తీర్పులన్నిటిలో ఈ సిలువ తీర్పు ఉన్నతమైంది. తిరిగి వచ్చి నమ్మని వారికి తీర్పు తీరుస్తాడు. అబ్బో, అది చాలా గొప్పది. జాగ్రత్త. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.